యూట్యూబ్ అద్భుతమైన ఫీచర్స్ తీసుకొస్తూనే ఉంది. ఫీచర్ మీద ఫీచర్ తీసుకొస్తూనే ఉంది. దీంట్లో స్పెసిఫిక్గా నేను ఒక ఇంపార్టెంట్ అండ్ హెల్ప్ఫుల్ ఫీచర్ గురించి అందరూ తెలుసుకోవాలి. దాని గురించి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. అదేంటంటే కమ్యూనిటీస్ అనమాట. మీరు కమ్యూనిటీ ట్యాబ్ ఉంది కదా, దానికి రిలేటెడ్గానే ఒక కొత్త కమ్యూనిటీస్ అని చెప్పి యూట్యూబ్ తీసుకొస్తుంది. ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, మనకి వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వాచ్ టైం రావట్లేదు అని మనలో మనం బాధపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ కమ్యూనిటీస్ యూస్ చేసుకుని మిమ్మల్ని మీరు గ్రో చేసుకోవచ్చు. చాలా హెల్ప్ అవుతుంది. ఎక్కువ మంది మీ కంటెంట్ చూసే వాళ్ళకి, మీ కంటెంట్ నచ్చుతుంది అని అనుకునే వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. చాలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది, మీరు చూసి జాగ్రత్తగా తెలుసుకోండి. సో చాలా ఫీచర్స్ వస్తున్నాయి. మీ కామెంట్ సెక్షన్ చేంజ్ చేసి కమ్యూనిటీ సెక్షన్ కింద మార్చారు. ఇట్లా డిఫరెంట్ చేంజెస్ వస్తున్నాయి. కాకపోతే నాకు ఎందుకు ఇది చాలా మంచి ఫీచర్ అని అనిపించింది అనమాట. అదే చెప్తున్నాను. ఇది తెలుసుకుని ఉండాలి మీరు. ఎందుకంటే మీరు తెలుసుకోలేదనుకోండి, ఆల్రెడీ జనాలు స్టార్ట్ చేసేసి ఒక 1 month 2 months అయిపోయి వాళ్ళ కమ్యూనిటీస్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత మీరు స్టార్ట్ చేసి ఈ కాంపిటీషన్లో మీరు వెళ్తే కనుక అప్పుడు మీకు నష్టమే జరుగుతుంది. మీకు పెద్ద హెల్ప్ అవ్వదు కూడా. సో ఎప్పుడైనా సరే కొత్త ఫీచర్ వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే మీరు దాన్ని యూస్ చేసుకోవడం వల్ల, ఇప్పుడు షార్ట్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే బాగా యూస్ చేసుకున్న వాళ్ళు పీక్ రీచ్లోకి వెళ్ళిపోయారనమాట. వాళ్ళు ఇంకా అసలు తిరుగు లేకుండా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే షార్ట్స్లో రీచ్ ఎక్కువ ఉంది కదా, షార్ట్స్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు, సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను అనుకుని స్విచ్ అయిన వాళ్ళు ఇప్పుడు కాంపిటీషన్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాను అనమాట. సో అలా మీరు అవ్వకూడదని చెప్పి నేను ఈ వీడియో క్లియర్గా చేస్తున్నాను. కమ్యూనిటీస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన కమ్యూనిటీ ట్యాబ్ ఉంది కదా, కమ్యూనిటీ ట్యాబ్ ఏముంటుంది, ఆ కమ్యూనిటీ ట్యాబ్లో పలానా వీడియో రిలీజ్ అవుతుంది, పలానా వీడియోకి ఇట్లా జరుగుతుంది, లేకపోతే ఈరోజు ఈ వీడియో వస్తుంది, ఆ రోజు ఆ వీడియో వస్తుంది, లేకపోతే ఏదైనా పోల్, మీకు ఏ హీరో అంటే ఇష్టం, ఇట్లాంటి పోల్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, టెక్స్ట్లు కానీ, ఫొటోస్ కానీ ఒక ఫేస్బుక్ లాగా షేర్ చేసుకోవడానికి ఉందన్నమాట కమ్యూనిటీ ట్యాబ్ అనేది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అది ఎవరు ఇనిషియేట్ చేయగలుగుతారు, ఎవరు స్టార్ట్ చేయగలుగుతారు, ఎవరైనా ఒక క్రియేటర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఛానల్కి సంబంధించిన క్రియేటర్, వాళ్ళు ఆ కమ్యూనిటీ ట్యాబ్లో ఏదైనా పోస్ట్ పెడితేనే వ్యూవర్స్ కానీ, లేకపోతే డిఫరెంట్ సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు కానీ ఆ పోస్ట్ ఏదైతే రీచ్ అయిందో ఆ పోస్ట్ చూసి వాళ్ళు రిప్లై ఇవ్వగలుగుతారు, లేదా కామెంట్లు పెట్టగలుగుతారు, దాని మీద డిస్కషన్ నడుస్తుంది అనమాట. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది రియల్ కమ్యూనిటీ కాదనమాట. కమ్యూనిటీ అంటే ఏంటి, మనం అపార్ట్మెంట్ ఉందనుకోండి, అపార్ట్మెంట్ కమ్యూనిటీ ఉంటుంది. కమ్యూనిటీ అంటే అందరూ ఒక చోట గ్యాదర్ అయిన తర్వాత డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా ఎవరో ఒక్కళ్ళే మాట్లాడుతున్నారు అనుకోండి, అది కమ్యూనిటీ అవ్వదన్నమాట. అదేదో పొలిటికల్ మీటింగో లేకపోతే ఏదో మోనార్కీలా ఉంటుంది అనమాట, ఒక్కళ్ళే మాట్లాడడం వల్ల. ఇక్కడ కూడా అంతే, ఒకళ్ళే ఇనిషియేట్ చేస్తే దాని తర్వాత దానికి యాడ్ చేయడం అనేది ఏదో వాళ్ళని సుపీరియర్గా చూడడం అట్లా ఉంది. సో ఇక్కడ కమ్యూనిటీస్ అంటే ఏంటంటే ఒక ఫేస్బుక్ పేజ్ లాంటిది. ఇప్పుడు మీరు ఫేస్బుక్ పేజ్ ఉందనుకోండి, మీరు వేరే వాళ్ళ వాల్ మీద, అంటే నా ప్రొఫైల్ ఉందనుకోండి, నా ప్రొఫైల్ వికాస్ తెలుగుటెక్ అని ప్రొఫైల్ ఉందనుకోండి, దాని మీదకి వచ్చి మీరు హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయొచ్చు, దాని మీద మీరు పోస్ట్ షేర్ చేయొచ్చు, లేకపోతే నన్ను ట్యాగ్ చేయొచ్చు. ఇట్లా మీరు కూడా ఇనిషియేట్ చేయొచ్చు కదా ఫేస్బుక్లో కానీ, ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇలా వేరే వాళ్ళు కూడా ఇనిషియేట్ చేయొచ్చు అనమాట. మనల్ని పుల్ చేయొచ్చు. మనం ఏదో ఒక ఫేస్బుక్ పేజ్ పెట్టుకున్నాం, ఆ ఫేస్బుక్ పేజ్లో ఎవరైనా పోస్ట్ చేయొచ్చు అనమాట. దాంట్లో మెంబర్స్కి జాయిన్ అయ్యి పోస్టులు చేయొచ్చు, లేదా ఆల్రెడీ అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఓన్ చేసుకున్నారో వాళ్ళు కూడా పోస్టులు చేయొచ్చు. అట్లా ఉంటుంది అనమాట. అది కమ్యూనిటీ. వాళ్ళు అఫ్కోర్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్మిషన్స్ ఉంటాయనుకోండి, ఈ పోస్ట్ పెట్టచ్చా, ఈ పోస్ట్ పెట్టకూడదా, ఇట్లాంటి లాజిక్స్ అన్నీ ఉన్నాయి, వాటి గురించి నేను మాట్లాడతాను. బట్ స్టిల్ ఇక్కడ ఎవరైనా ఇనిషియేట్ చేయొచ్చు అనమాట. నేనైనా పెట్టచ్చు, నా సబ్స్క్రైబర్ అయినా పెట్టచ్చు, అన్న ఏమైపోయాయో లాస్ట్ 2 days నుంచి వీడియో లేదు, అట్లా కామెంట్ పెట్టచ్చు, లేదా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదో షేర్ చేయొచ్చు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ కమ్యూనిటీస్ దాంట్లో పెట్టారనుకోండి, నా ఛానల్ కమ్యూనిటీస్ దాంట్లో పెట్టారనుకోండి, మీరు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కువ మందికి తెలిసే ఛాన్స్ ఉంటుంది కదా. సో మీకు కూడా విజిబిలిటీ పెరుగుతుంది. ఇక్కడ నేను పోస్ట్ చేసిన తర్వాత నా కామెంట్స్లో మీరు పెట్టడం వల్ల మీ కామెంట్ని ఎక్కువ మంది చూడలేకపోవచ్చు. అదే మీరే డైరెక్ట్గా వచ్చి నా దాంట్లో పోస్ట్ పెడుతున్నారు అనుకోండి, అది ఎక్కువ మంది చూస్తారు కదా, మీకు కూడా విజిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఈ విజిబిలిటీ పెంచడానికి ఈ ఒక కమ్యూనిటీ, ఇదంతా మనం ఒక గ్రూప్ అని క్రియేట్ అవ్వడానికి, ఒకరితో ఒకరు చర్చించుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, నేను ఒక కమ్యూనిటీ క్రియేట్ చేస్తాను, ఇది టెక్ ఛానల్స్ కమ్యూనిటీ అని క్రియేట్ చేస్తాను అనమాట. మేబీ నాకు తెలిసి ఇది ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫార్మాట్లో మనం దాంట్లో జాయిన్ అవ్వడానికి వాళ్ళు పర్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వాలి, అట్లా ఏదో ఉంటుంది ఖచ్చితంగా. సో అలా నేను ఒక యూట్యూబ్ టెక్ క్రియేటర్స్, జెన్యూన్ టెక్ క్రియేటర్స్ అని ఒక ఛానల్ క్రియేట్ చేస్తాను, ఒక కమ్యూనిటీ క్రియేట్ చేస్తాను. సో అందులో ఈ జెన్యూన్ టెక్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని జాయిన్ చేసుకుంటాను అనమాట, లేదా వాళ్ళు క్రియేట్ చేస్తే నన్ను ఇన్వైట్ చేస్తే జాయిన్ చేసుకుంటాం. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి మేము మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. లేదా ఒక కమ్యూనిటీలో ఫామ్ అయ్యారు మీరంతా, ఒక హైదరాబాద్ క్రియేటర్స్ అని చెప్పి అనుకున్నారు, లేదా గచ్చిబౌలి క్రియేటర్స్ అనో, మణికొండ క్రియేటర్స్ అనో, లేకపోతే ఏదో ఒక ప్లేస్ భీమవరం క్రియేటర్స్ అనో, ఇట్లా క్రియేట్ చేసుకొని దాంట్లో మీరు ఒకరికొకరు పోస్టులు షేర్ చేసుకుంటున్నారు. మీ ఏదైనా ఫీచర్స్ కానీ, ఇంపార్టెంట్ టిప్స్ కానీ, ట్రిక్స్ కానీ వస్తున్నాయి అనుకోండి యూట్యూబ్ సైడ్ నుంచి, అవన్నీ ఒకరికొకరికి షేర్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. లేదా అందరం కలిపి ఎక్కడైనా మీట్ అవుదాము అట్లా అనుకోవచ్చు. ఆ కమ్యూనిటీ అనే పదం ఏదైతే ఉందో, ఒక గ్రూప్గా ఫామ్ అవడం అనే పదం ఏదైతే ఉందో, దానికి ఖచ్చితంగా ఇది సార్థకత తీసుకొస్తుంది. సో ఒకరి నుంచి ఒకరు ఇంటరాక్షన్ పెరగడం వల్ల విజిబిలిటీ కూడా పెరుగుతుంది, ఒకరికొకరు సపోర్ట్ పెరుగుతుంది. మీరు కూడా క్రియేట్ చేయొచ్చు, చిన్న క్రియేటర్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ క్రియేట్ చేసుకుని ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవచ్చు. ఇదేదో సబ్ నీకు సబ్స్క్రైబ్ చేసుకుంటా, నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటా ఆ ఫార్మాట్లో ఉండకూడదు అనమాట. అలా ఉండదు నాకు తెలిసి. ఖచ్చితంగా మీరు ఏం చేయొచ్చు అంటే, మీ ఐడియాస్ షేర్ చేసుకోవడానికి, మీ పాసిబిలిటీస్ షేర్ చేసుకోవడానికి, నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ నేను చేయాలో మీరు ఐడియాస్ ఇవ్వండి అని చెప్పి మీరు మీ కమ్యూనిటీ మెంబర్స్ని అడగచ్చు. ర్యాండమ్గా మీ సబ్స్క్రైబర్స్ని అడిగితే
మీకు అసలు వస్తాయో రావో కూడా తెలియదు కదా, ఆన్సర్స్ కానీ కామెంట్స్ కానీ వస్తాయో రావో కూడా తెలియదు. కానీ ఇక్కడ కమ్యూనిటీలో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి, అంటే మీరు ఎవరినైతే గ్రూప్ చేసుకున్నారో ఆ గ్రూప్లో జాయిన్ అయి ఉన్నారో ఆ గ్రూప్ వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేసే వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారనమాట. సో ఈ కమ్యూనిటీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మనకి వచ్చిన వెంటనే అమెరికాలో ఆల్రెడీ ఉందన్నమాట, చాలామంది కమ్యూనిటీ స్టార్ట్ చేశారు. మనకైతే విజిబిలిటీ లేదు, మనకు ఆ కమ్యూనిటీస్ కనిపించట్లేదు. కానీ మీరు ఒకవేళ ఫారెన్ క్రియేటర్స్ని ఎవరైనా కనుక్కుంటే కనుక వాళ్ళకి కొంతమందికి కమ్యూనిటీస్ అనేవి ఎలిజిబుల్ అని వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారనమాట. జనాల్ని యాడ్ చేసుకోవడం, వాళ్ళ డిస్కషన్లు పెట్టడం, జనాల నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం అన్నీ చేశారు. మీకు కనుక ఈ కమ్యూనిటీస్ ఫీచర్ అనేది వస్తే ఇది గ్యారంటీగా మన డిసెంబర్ టైం ఫ్రేమ్లో వస్తుందని చెప్పి అంటున్నారు. అది మనకి ఈ టైం ఫ్రేమ్లో రావచ్చు, లేదా 2025 స్టార్టింగ్లోనే రావచ్చు అనమాట. వచ్చిన వెంటనే మీరు దాన్ని యూస్ చేసుకోండి, మంచి కమ్యూనిటీ ఫామ్ చేయండి. కమ్యూనిటీ ఫామ్ చేసి ఒకరితో ఒకరు హెల్ప్ చేసుకోండి, చర్చించుకోండి. మీకు చాలా హెల్ప్ అయ్యే ఫీచర్ అనమాట ఇది. అది కాకుండా మీరు ఫేక్గా అలా తెచ్చుకుందాం వ్యూస్, ఇలా తెచ్చుకుందాం వ్యూస్ అని షార్ట్ కట్స్ మాత్రం వెతకండి. ఈ యూట్యూబ్ ఇచ్చే ఫీచర్స్ని బేస్ చేసుకుని మీరు ముందుకెళ్తే లాంగ్ టర్మ్లో మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో మీకు 1 మంత్లో మీరు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అసలు మీకు ₹1 కూడా రావట్లేదు అనుకోండి, రోజుకి ₹1 కూడా ఇంక్రీజ్ అవ్వట్లేదు, నెలకు ₹30 కూడా రావట్లేదు, నెలకు ₹100 కూడా రావట్లేదు, దానివల్ల యూజ్ ఏముంటుంది మీకు చెప్పండి. సో అలాంటి షార్ట్ కట్స్లో వెళ్ళి మీ టైం వేస్ట్ చేసుకోకండి. టైం అనేది మళ్ళీ తిరిగి రాదనమాట. ఈ ఛానల్ మీద మీరు పెట్టిన టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఒక్క చిన్న తప్పు చేయడం వల్ల. అలాంటి ఫేక్ టెక్ ఛానల్స్ ఫాలో అవ్వకండి. సో ఫేక్ టెక్ ఛానల్స్ గురించి నేను చాలా వీడియోస్ చేశాను, దాంట్లోకి వెళ్ళట్లేదు. ఇలాంటి ఫీచర్స్ మీరు తెలుసుకోవాలి యూట్యూబ్ ఇచ్చేదని చెప్పడమే నా పాయింట్ అనమాట. ఈ ఫీచర్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ఫీచర్ చాలా బాగుంది, అందరికీ హెల్ప్ అవుతుంది, విజిబిలిటీ వస్తుందని కామెంట్ చేయండి. లేదా ఈ ఫీచర్ నాకు అర్థం అవ్వలేదు అని చెప్తే అర్థం అవ్వలేదు అని చెప్పండి, నేను మళ్ళీ క్లియర్గా వీడియో చేస్తాను. కమ్యూనిటీస్ మనకు వచ్చిన తర్వాత నేను వీడియో చేస్తాను. వేరే వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకుని నేను చేయొచ్చు, ఫారెన్ వాళ్ళు తీసుకొని చేయొచ్చు, కానీ అది మనకి ఈ స్టేజ్లో మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే మన ఇండియాకి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇంకా మనం ఫీచర్స్ ఇంకా ఇంప్రూవ్ చేసి ఇవ్వచ్చు. అది వచ్చిన తర్వాత నేను క్లియర్ వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కామెంట్ చేయండి, లైక్ చేయండి వీడియోని. మినిమం 1000 లైక్స్ అని ఇవ్వండి, ఖచ్చితంగా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.